మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, ఇవాళ యూట్యూబర్ హర్ష సాయి, ఇలా రోజుకొకరిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదవుతోంది. అసలేం జరుగుతోంది? ఎప్పుడూ లేనిది ఇలా అమ్మాయిలు ఇంత ధైర్యంగా ఎందుకు వచ్చి కేసులు పెడుతున్నారు? నిజంగానే వాళ్ళు మోసపోయారా, లేక కావాలని కుట్ర పన్నుతున్నారా? వీళ్ళ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారా? మోసపోయిన చాలా కాలం తర్వాత కానీ వాళ్లకు కనువిప్పు కలగడం లేదా? లేదా ఒకరు ముందుకు వచ్చారనే ధైర్యంతో మరొకరు ధైర్యం చేస్తున్నారా? మొత్తంగా గత 2 నెలల నుంచి కొందరు సెలబ్రిటీలకు చుక్కలు కనపడుతున్నట్లు తెలుస్తోంది. వీడియోలోకి వెళ్లే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో మేమిచ్చే పోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద మంచి ఎక్స్ప్లెనేషన్ తో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకో ప్రశ్న. హర్ష సాయి అమ్మాయిలను మోసం చేశాడని మీరు నమ్ముతున్నారా? ఏ, నమ్ముతున్నాం. బి, నమ్మడం లేదు. సి, నాకు తెలీదు. మీ విలువైన ఆన్సర్ ను కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతో మందికి మంచి చేసిన వ్యక్తిపై కావాలనే కుట్ర చేస్తున్నారని తన ఫ్యాన్స్ అనుకుంటుండగా, మరికొందరేమో ఇప్పటికైనా నిజస్వరూపం బయటపడిందని అనుకుంటున్నారు. అండ్ హర్ష సాయికి 2 కోట్లు కూడా ఇచ్చినట్లు పోలీసులకు ఆ బాధితురాలు తెలిపింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, వీరిద్దరూ కలిసి మెగా అనే సినిమా తీశారు. దీనికి స్వయంగా హర్ష సాయి డైరెక్షన్ చేయగా ఆ అమ్మాయి నిర్మాతగా వ్యవహరించింది. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకుని ఒకటొకటిగా తీరుస్తూ వస్తున్న హర్ష సాయిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నాడని, గోరంత సాయం చేసి కొండంత లాభాలు తీసుకుంటున్నాడనే పేరుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది తమ డబ్బులను పోగొట్టుకుని రోడ్డు పాలవుతుంటే, హర్ష సాయి మాత్రం వాటి ద్వారా వచ్చే యాడ్స్ తో కోటీశ్వరుడయ్యాడని చాలా మంది అనుకుంటున్నమాట. అయితే పేదలకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నట్లు ప్రమోషన్స్ చేసిన హర్ష సాయి పైకి కనిపించేంత మంచోడేం కాదు. తను చేసిన యూట్యూబ్ వీడియోలో మొదటగా సెక్స్ కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. నిండా 25 ఏళ్లు కూడా లేని ఈయనకు ఫాలోయింగ్ ఎక్కువే, డబ్బు కూడా ఎక్కువ ఉండడంతో చాలా మంది అమ్మాయిలు ఈయన వెంట పడేవారట. ఇలా సమాజ సేవ పేరుతో ఇప్పటికే ఆయన చేసిన చీకటి భాగోతాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు హర్ష సాయి మీద వ్యతిరేకత వచ్చినా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా తన గురించి పాజిటివ్ గా చెప్పించుకుంటాడు. అవసరమైతే వాళ్లకు 20,000 నుంచి ₹1,00,000 వరకు ఇస్తాడనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే హర్ష ఎంతో మంది అమ్మాయిలను వేధించి వాడుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు సంబంధించిన కేసు కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఉలిక్కిపడింది. ఈ రోజుల్లో నలుగురి ఆదరణ దక్కాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఒక హీరోలాగా చలామణి అయిన హర్ష సాయికి ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఒక సెలబ్రిటీపై ఇలాంటి విషయాల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. వీలైనంత వరకు కాంప్రమైజ్ చేసేలా మధ్యవర్తుల ద్వారా చాప్టర్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నార్సింగ్ పోలీసులు అలా కాదేమో. అందుకే మహిళలు అక్కడ కంప్లైంట్ చేస్తే న్యాయం దక్కుతుందనే ఆశతో ముందుకు వస్తున్నట్లు కనపడుతోంది. ఇది ఇక్కడితోనే ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా? ముందు ముందు ఎవరి పేర్లు ఏ కేసుల్లో బయటికి వస్తాయో అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే చీటింగ్ కేసుల వల్ల సెలబ్రిటీల గ్రాఫ్ ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో షేర్లు కూలిపోయినట్లు డౌన్ అవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయి. సమాజంలో తలెత్తుకోలేక జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మంచి ఫేమ్ ఉన్న ఇలాంటి వాళ్లపై మాయని మచ్చలా అత్యంత నీచమైన, ఘోరమైన కేసులు ఫైల్ అవుతుండటంతో వాళ్ల కెరీర్ పై ఇంపాక్ట్ గట్టిగానే ఉండనుంది. ఈ విషయాలను దగ్గర నుంచి గమనిస్తున్న మిగతా వాళ్లు అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నార్సింగి పోలీసులు ఇలాంటి విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. Thank you for watching this video. Please like, share and comment this video. Don't forget to subscribe Social Post TV for latest updates.